చేసుకుంటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. కొరింథీ 11వ అధ్యాయము, పేజ్ నంబర్ 153, 28వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. కనుక మన మధ్య ఉంచబడిన ప్రభు బల్ల, కనుక ప్రభు శరీరానికి, ప్రభు వారి రక్తానికి సాదృశ్యంగా ఉంది. ఆ బల్లను సమీపించక ముందు మనము దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలను ఒకసారి పరీక్షించుకోవాలి. కనుక పరీక్షించుకోవడం అంటే మన జీవితాలు అలా ఉన్నాయో లేవో, ఏదో అలవాటు చొప్పున మనం తీసుకోకూడదు. చాలా సంఘాల్లో, చాలా మందిరాల్లో ఎలా ఉంటుందంటే, నెలకు ఒకసారి ఉంటుంది. కొన్ని మందిరాలు సంవత్సరానికి ఒకసారి ఆల్ నైట్ రోజే ఇస్తారు, డిసెంబర్ 31 నైట్. అలాగ రకరకాలుగా ఉన్నాయి. ఇక దేవుడు భక్సింగ్ గారికి ఇచ్చిన దర్శనము, అలాగే దేవుని వాక్యములో ఫలానా రోజు అని లేదు. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడి ఉండగా అని ఉంది దేవుని వాక్యంలో. కనుక ఆ మాటను జ్ఞాపకం చేసుకొని మనం ప్రతి వారము ఏం చేస్తాము? ప్రభు బల్లను సమీపిస్తాం. చాలామంది అంటే వాళ్ళ తప్పు కాదు కానీ వాళ్ళకు ప్రభు బల్ల అంటే భయం. అది ప్రభు శరీరము, ప్రభు రక్తమని అంత సామాన్యంగా ప్రభు బల్ల దగ్గర రావడానికి ఇష్టపడరు చాలామంది. బాక్సింగర్ కూడా ఆయన బల్ల ఇర్చేటప్పుడు చేతులు వణుకుతూ ఉంటాయి. వణికే అంట. ఎందుకు? అది ప్రభు శరీరము, ప్రభు రక్తం. కనుక మనము కూడా అట్టి స్పృహలో ఉండాలి. అది దేవుని సంబంధమైన ఆ రొట్టె, దేవుని రక్తానికి సాదృశ్యం ఉన్న రసము అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక భయంతో మనము అది తీసుకోవాలి. ప్రతి వారం ఎందుకు అని అంటే, మనం కూడా అప్పుడప్పుడు తీసుకోవచ్చు. కనుక ప్రతి వారం ఉంటే మనం ఏం చేయబడతాము? శుద్ధి చేయబడతాం కదా. స్నానము ప్రతిరోజు చేస్తే ఒక రకంగా ఉంటుంది, నెలకొకసారి చేస్తే కదా. అలాగే మన జీవితాలు కూడా ప్రతి వారం తీసుకుంటే మనలో ఉన్న కల్మషాలు అన్నీ ఏమైపోతాయి? తుడిచి వేసుకుంటాం. కనుక దేవుని భయం అనేది ఉంటుంది ప్రతి వారం ఉంటే. కనుక అలాగూ దేవుడు మనకు సహాయపడునుగాక. దేవుని వాక్యంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. తెస్సలోనియన్స్ చాప్టర్ 2, సెకండ్ తెస్సలోనియన్స్ చాప్టర్ 2, ఫస్ట్ తెస్సలోనియన్స్ చాప్టర్ 2 వర్స్ 8. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మీరు మాకు బహుప్రియులై ఉంటిరి గనుక మీ అందు విశ్వాసాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. దేవుడి యొక్క వాక్య భాగము దీవించునుగాక. పౌలు గారు ఇక్కడ వ్రాసాడు తెస్సలోని సంఘానికి. ఎవరు రాశారంటే పౌలు, సిల్వాను, తిమోతి. మొదటి వచనంలో ఉంది కదా. ఈ ముగ్గురు కలిసి తెస్సలోనిక సంఘానికి వ్రాస్తూ వచ్చారు. ఏమని వ్రాస్తూ వచ్చారు అని అంటే, 8వ వచనంలో మీరు మాకు బహుప్రియులు, రెండవది మీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములు కూడా మీకు ఇచ్చుటకు. మొట్టమొదటిగా తెస్సలోనిక సంఘము పౌలు గారికి ఎలా ఉందంటే బహుప్రియులుగా ఉన్నారు. రెండవదిగా విశేషాపేక్ష గలవారుగా ఉన్నారు. మూడవదిగా వారు ప్రాణాలు ఇచ్చే విధంగా సంఘం ఉంది. ఎంత
అంటే ఆ సంఘము ఎటువంటి స్థితిలో ఉందో మనకు అర్థమవుద్దని ఈ వచనం చదివిచ్చాను. కనుక తెస్సలోనిక సంఘము ఒకసారి మీకు ఫిలిప్పి సంఘం గురించి చెప్పినట్లున్నా. చెప్పానా? గుర్తుందా మీకు? ఎక్కడ గుర్తుందంటారా? మొదటి వారం రాజకృష్ణ అన్న వస్తారు. పోయిన వారం నేను చెప్పానంటారు. తర్వాత సతీష్ అన్న వస్తాడు. నేను పోయిన వారం ఏం చెప్పానంటాడు. మూడో వారం రాజేష్ బ్రదర్ వస్తారు. ఆ! పోయిన వారము ఏంటి మా పంచాయతీ ఏంటి ప్రతి వారం అంటారా మీరు? అంటే గుర్తుందా లేదా అని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. పిలిపి సంఘం చెప్పానా? లేదు. నాకు గుర్తులేదు. చెప్పాననే అనుకుంటున్నా. పిలిపి సంఘం చెప్పలేదా? ఓకే. ఈసారి ఎప్పుడన్నా చూద్దాం. ఈరోజు తెస్సలోనిక సంఘం. కొన్ని సంఘాలున్నాయి. ఆ సంఘాలను మనం మాదిరిగా పెట్టుకుందాం. ఇప్పుడు పౌలు గారికి తెస్సలోనిక సంఘము బహుప్రియులుగా ఉన్నారు. ఇంకా విశేషాపేక్ష గలవారు. విశేషంగా అపేక్ష కలవారుగా ఉన్నారు. అంటే అంత అపేక్షిస్తున్నాడు పౌలు గారు, తిమోతి గారి సంఘం. అంటే ఈ సంఘంలో కొన్ని సుగుణాలు ఉన్నాయి. మనం కూడా దేవునికి మన సంఘము దేవుని దృష్టికి బహుప్రియులుగా ఉండాలి. దేవుడు విశేషంగా అపేక్షించే సంఘంగా ఉండాలి మన సంఘం. అలా ఉండాలంటే ఒకసారి తెస్సలోనిక సంఘం మనము జ్ఞాపకం చేసుకుంటే, ఈ తెస్సలోనిక అనేది ఇప్పుడు మన ఏలూరు పట్టణంలో ఈ ప్రాంతం ఎలాగుందో, ఆ రోజుల్లో రోమీలు పరిపాలన చేశారు కదా! రోమా పరిపాలనలో ఉంది ప్రపంచము. మనకి మనకు తెలిసి ప్రపంచంలో చాలా దేశాలు ఎవరు పరిపాలన చేశారు? ఎవరు పరిపాలన చేశారు? బ్రిటిష్ వారు పరిపాలన చేశారు. రవి అస్తమించని సామ్రాజ్యం అంటారు. అంటే ఏంటి? అంటే ఏంటి? ఇప్పుడు భూమి ఉందనుకోండి ఇలాగా. ఇటువైపు సూర్యుడుంటే, ఇటువైపు ఏముంటది? ఏముంటది? చీకటుంటది. ఇటువైపు సూర్యుడుంటే భూమి తిరుగుతా ఉంటది కదా! భూమి తిరుగుతా ఉందంటే ఏమవుతున్నట్టు? సూర్యుడు ఒకవైపు తిరిగినప్పుడు ఒకవైపు ఉంటాడు. మళ్ళా తిరిగిన తర్వాత ఇంకోవైపు చీకటుంటది. అందుకని సూర్యుడు పాము మింగేయదు. అర్థమైందా? సూర్యుడు అక్కడే ఉంటాడు. రాహు మింగేయడు. అది మింగేయడానికి బాలు కాదు కదా! సూర్యుడు అక్కడే ఉంటాడు. ఈ భూమి ఏం చేస్తా ఉంటది? అందుకని ఒక్కోసారి సూర్యగ్రహణం అంటాడు. అంటే ఏంటి? ఈ సూర్యుడికి సూర్యుడు ఇక్కడ ఉన్నాడనుకోండి, ఈ భూమి ఏం చేస్తది? చుట్టూరు ఏం చేస్తది? తిరుగుతా ఉంటది. తన చుట్టూ తను తిరిగితే ఎన్ని గంటలు పడద్ది? ఒక రోజు అన్నారు. అర్థమైందా? ఈ రోజులు, గంటలు ఎలాగ చేశారంటే, భూమి తన చుట్టూ తను తిరుక్కుంటా ఎవరి చుట్టూ తిరుగుతా ఉంటది? సూర్యుని చుట్టూ తన చుట్టూ తిరిగినప్పుడు కంప్లీట్‌గా తన చుట్టూ తను తిరిగినప్పుడు 24 గంటలు అవుద్ది. సూర్యుని చుట్టూ తిరుక్కుంటూ వచ్చేసరికి ఏమవుద్ది? ఏమవుద్ది? డిసెంబర్ 31 ఆల్‌నైట్ చేసుకొని సంతోషిస్తాం. ఎందుకు? హమ్మయ్య! సూర్యుని చుట్టూ ఏం తిరిగింది? భూమి చుట్టూ తిరిగేసరికి ఎన్ని రోజులు పట్టింది? 365 రోజులు పట్టింది. కదా! చక్కగా తిరిగింది. ఈ తిరిగే మధ్యలో ఏదనక డామ్ అందనుకో, ఇంక అయిపోయినట్టే ఇంక. కదా! దేవుడు ఏం చేశాడు? చుట్టూ తిరిగేసరికి సంవత్సరం కాపాడాడు. మనల్ని కాపాడాడు, భూమిని కాపాడాడు. ఈ చుట్టూ తిరిగే క్రమంలో ఈ చంద్రుడు ఉన్నాడు గదా! చంద్రుడు ఎవరి చుట్టూ తిరుగుతా ఉంటాడు? ఈ భూమి చుట్టూ తిరుగుతా ఉంటాడు. ఈ భూమి చుట్టూ తిరుగుతా ఉంటాడు. ఈ భూమి ఏమో సూర్యుని చుట్టూ తిరుగుతా ఉంటది. ఇయ్యే పని ఇంక ఆళ్ళకి. రెండో పని లేదింక. ఎవరికి? భూమికి, చంద్రుడికి. అర్థమైందా? ఈ తిరిగే క్రమంలో ఈ చంద్రుడికి, భూమికి మధ్యలో అదే భూమికి, సూర్యుడికి మధ్యలో ఎవరొస్తారు? చంద్రుడు వస్తాడు ఒక టైంలో. అప్పుడు ఎవరు కనపడరు మనకు? సూర్యుడు కనపడరు. అప్పుడేం చేసేస్తాం? తలుపులేసి లోపలికెళ్ళిపోతాం. ఏమైంది? అమ్మో! రాహు వచ్చేసింది, మింగేసింది. మనల్ని కూడా మింగేద్దని. కదా! ఆ! సూర్యుని, రాహువులు ఏం మింగవు. ఇది ప్రక్రియ జరుగుతా ఉంటది. కదా! అలాగా రవి అస్తమించని సూర్యుడు అని అంటే బ్రిటిష్ వారు సూర్యుడు ఇటువైపున్న
ఈ రాజ్యాలు ఇటు ఈ ఈ ప్రాంతం భూమి ఒకవైపు ప్రాంతంలోనూ వారు పరిపాలన చేశారు. అటువైపు పరిపాలన చేశారు. అంటే అన్ని దేశాలు పరిపాలన చేశారని. దానికి ముందు రోమా సామ్రాజ్యం అలాగ పరిపాలన చేసింది. రోమీయులు. నీరో చక్రవర్తి అంటారు కదా! చాలా క్రూరుడు, భయంకరుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక రోమా ప్రాంతంలో రోమీలు పరిపాలన చేసే రోజులవి. ఆ ప్రాంతంలో మాసిదోనియా అనే ఒక దేశం ఉంది. ఆ దేశంలో ఈ పట్టణము, ఏ పట్టణము? తెస్సలోనిక పట్టణము అనేది ఒకటుంది. ఇప్పుడు పౌలు గారు సువార్త అలాగ చేస్తూ ఇప్పుడు విజయవాడ నుంచి మొదలయ్యి, తర్వాత జంక్షన్ నుండి ఏలూరు వచ్చినట్లుగా ఆయన ఫిలిప్పుకొచ్చి, ఫిలిప్ తర్వాత ఏ సంఘం స్థాపించాడు? ఈ తెస్సలోనిక సంఘము స్థాపించాడు. అయితే తెస్సలోనిక పట్టణాన్ని ఎవరు ఏలారంటే కసాండర్ అనే రాజు ఏలాడు. ఆ కసాండర్ అనే వ్యక్తి చక్కగా పట్టణాన్ని బాగా సుందరంగా కట్టించాడు. చక్కగా కట్టించి దానికి ఆ పట్టణం చూస్తే ఆయన సంతోషించి ముగ్ధుడయ్యి తన భార్య పేరు పెట్టాడు. ఆ భార్య ఎవరు? ఏం పేరు ఆ భార్య పేరు? తెస్సలోనిక అనే ఆమె. ఆమె ఎవరో కాదు, అలెగ్జాండర్ తెలుసు కదా! తెలుసా? ది గ్రేట్ అలెగ్జాండర్ అంటారు కదా! వాళ్ళ చెల్లెలే ఈ తెస్సలోనిక. ఫిలిప్పి పట్టణం ఎవరంటే, ఫిలిప్ ఎవరంటే అలెగ్జాండర్ యొక్క నాన్నగారు. అర్థమైందా? వీళ్ళందరూ ఏదో బైబిల్ కట్టుకథలు కాదు, ఏదో పుక్కిటి పురాణం కాదు, ఎవరో ఊహించుకొని వ్రాసింది కాదు. ఇది జరిగిన సత్యాలు. బైబిల్లో ఉన్నాయి, చరిత్రలో కూడా ఉంటాయి. కనుక అలెగ్జాండర్ నాన్నగారు ఫిలిప్పు, తన యొక్క చెల్లెలు తెస్సలోనిక. తెస్సలోనిక పట్టణమే ఈ పట్టణం, తెస్సలోనికలో ఉన్న సంఘము. కనుక ఆ పట్టణానికి వచ్చాడు. వచ్చి చూడండి, ఇవన్నీ మనకు అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో మనం చూస్తాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము. 16వ అధ్యాయంలో ఫిలిప్పి సంఘాన్ని ఆయన స్థాపిస్తాడు. 17వ అధ్యాయం చూద్దాం. 17వ అధ్యాయం మొదటి వచనం. వారు అంఫిపొలి, అపోల్లోనియా పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరము ఒకటి ఉండెను గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతులోని లేచుట ఆవశ్యకమనియు, నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తు అయి ఉన్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతములెత్తి విప్పు చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు. కనుక సమాజ మందిరపు, యూదులకు సమాజ మందిరం ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి ఏం చేస్తానంట, యేసు ప్రభు వారు గూర్చిన సువార్త వారికి చెప్తూ వచ్చాడు. 3 విశ్రాంతి దినాలంటే 3 వారాలు, అంటే దరిదాపు 21 రోజులు. అంటే ఇంక ఎక్కువ రోజులే ఉన్నాడు, 21 రోజులు మాత్రమే అక్కడికి వెళ్ళాడు. ఇప్పుడు అక్కడ యూదులు ఉంటారు సమాజ మందిరంలో. ఇప్పుడు యూదులకి సువార్త చెప్పాడు. మొట్టమొదటిగా ఆ సంఘంలో ఎవరెవరు చేర్చబడ్డారంటే ఎవరున్నారు? యూదులు ఉన్నారు. రెండవది ఇంకెవరికి సువార్త చెప్పాడు? వారిలో కొందరు భక్తి పరులకు గ్రీసు దేశస్థులలో చాలామందియు, తర్వాత ఘనత గల స్త్రీలలో అనేకులు ఒప్పుకొని. చూసారా? మొట్టమొదటిగా యూదులు ఉన్నారు, రెండవదిగా ఎవరున్నారు? గ్రీసు దేశస్థులు ఉన్నారు. ఇంకా మూడవదిగా ఎవరున్నారు? ఘనత గల, ఆ ప్రాంతంలో రోమీలు పరిపాలించారు గనక రోమీలు కూడా ఉన్నారు అక్కడ. వాళ్ళు ఘనత పొందిన వాళ్ళు, చాలా ఘనత పొందిన స్త్రీలు. అంటే తెస్సలోనిక సంఘంలో ఎవరున్నారండి? ఘనత కలిగిన వారు. ఇప్పుడు ఎవరన్నా ఘనత కలిగిన వారు ఎవరన్నా అంటాం మనం ఏలూరులో? ఎవరిని అంటాం? ఎమ్మెల్యే, తర్వాత కలెక్టరు, తర్వాత ఎంపీలు, వీళ్ళని అంటాం కదా. అలాంటి గొప్పవారు ఉన్నారు, గొప్పవారు ఒప్పుకున్నారు ఈ తెస్సలోనిక సంఘంలో. చూడండి, 3 రకాలైన ప్రజలు ఉన్నారు అక్కడ. మొదటిగా యూదులు ఎలాంటి వారో తెలుసా? బహునిష్ట కలిగిన వారు. ఎలాంటి వారండి? ఎంత నిష్ట కలిగిన వారంటే, మన దేశంలో పాతకాలంలో ఎవరు అంత నిష్టగా ఉన్నారంటే బ్రాహ్మణులను ఏమనేవాళ్ళు? వాళ్ళు
నిష్ట కలిగిన వారు. కనుక బ్రాహ్మణులకి మించిన నిష్ట వాళ్ళు ఎవరు? యూదులు అంటారా? యూదులు అనుకుంటారంట, యూదులు కాకుండా మిగిలిన వారు ఎవరైనా సరే దేనితో పోలుస్తారో తెలుసా? కుక్కతో సమానంగా చూస్తారంట. దేనితో సమానంగా చూస్తారు? యూదులు మిగిలిన జాతి ప్రజలు ఎవరైనా సరే వారికి ఎలాగ సమానం అంట? కుక్కతో సమానం. అంటే వాళ్ళంత నిష్టగా, గొప్పవారుగా చెప్పుకుంటారు. రెండవదిగా గ్రీసు దేశస్థులున్నారు. గ్రీసు దేశస్థులు ఎవరో తెలుసా? ప్రపంచంలో అందరికంటే జ్ఞానులంట. ఎవరు? ప్రపంచంలో అందరికంటే ఇప్పుడు మనము చూస్తారు గదా! హైందవ ధర్మాల్లో. హైందవ ధర్మం అంటే హైందవ ధర్మం నుంచి వచ్చింది కాదు. జ్యోతిష్యాలు. ఈ జ్యోతిష్యము ఇవన్నీ కూడా చూస్తుంటారు గదా! ఎక్కడి నుంచి వచ్చినియి అంటే గ్రీసు దేశం నుండి వచ్చినియి. వాళ్ళు చూస్తారంట. ఏమని చూస్తారు? ఇదిగో గ్రహాలు. ఆ! గ్రహాలను బట్టి మన రాతలున్నాయని వాళ్ళు చూస్తారంట. అక్కడి నుంచి వచ్చినియి ఇవి. మనోళ్ళు చూసే జ్యోతిష్యాలు హిందూ ధర్మం నుండి వచ్చినవి కాదు. ఎక్కడి నుంచి వచ్చినయి అవి? గ్రీసు దేశం నుండి. అంటే వాళ్ళంత పాండిత్యంలో ఉన్నవారు అనుకుంటారు. అంత జ్ఞానులని చెప్పుకుంటారు. తర్వాత మూడవదిగా రోమీలు. రోమీలు వీళ్ళు దేనిలో గొప్పవారంటే పౌరుషంలో వాళ్ళు గొప్పవారు. రోమా సైనికులు చాలా పౌరుషం కలిగిన వారు. ఇటువంటి 3 ప్రజలకి సువార్త చెప్పి సంఘంలోకి చేర్చాడు. ఎవరు? పౌలు గారు. మొట్టమొదటిగా ఎవరున్నారు? బహునిష్ట కలిగిన యూదులు. మతనిష్ట కలిగిన యూదులున్నారు. రెండవదిగా జ్ఞానము కలిగిన గ్రీసు దేశస్థులున్నారు. తర్వాత పౌరుషం కలిగిన రోమీలున్నారు. ఈ 3 ప్రజలు ఇక్కడ వ్రాయబడింది. యూదులు, గ్రీసు దేశస్థులు, ఘనత గల స్త్రీలు. వీళ్ళందరూ కూడా మందిరంలో ఉన్నారు. ఇక్కడ ఒక ఆయన గురించి మనం చెప్పుకోవాలి. చూడండి. అయితే చాలామంది వారిని అల్లరి చేస్తున్నారంట. 5వ అధ్యాయము 5వ వచనం. అయితే యూదులు మత్సరపడి పనిపాట్లు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేచు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకుని వచ్చుటకు యత్నము చేసిరి. పౌలు గారు ఎవరింట్లో ఉండి సువార్త చెప్తున్నాడంట? యాసోను. మొన్న వాళ్ళ అబ్బాయి పెళ్ళికి వెళ్ళాం. ఆయన సేవకుడు రాయికల్లో. అక్కడ ఒక బాబున్నాడు. మందిరంలో పని చేస్తున్నాడు. యాసోను. నాకు ఇప్పుడు గుర్తొచ్చాడు. ఈ యాసోను గుర్తొచ్చాడు. యాసోను ఏం చేస్తానంటే పౌలు గారిని రోమా పత్రిక చివరి అధ్యాయంలో పౌలు బంధువుడైన యాసోను అని ఉంటుంది. కానీ ఈ యాసోను ఎవరు? పౌలు బంధువుడు. వాళ్ళ ఇంట్లో ఉండి ఏం చేస్తున్నాడంట? సువార్త. కనుక యాసోని ఇంటి మీదకి వచ్చారంట. నువ్వు వాళ్ళని ఉంచుకోవడం ఏంటి అని ఒక యాసోని గందరగోళం చేశాడంట. ఈ యాసోని ఏం చేశాడు? చాటుగా వేరే ఊరికి పంపించేశాడు. 10వ వచనంలో ఉంటుంది. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయకు పంపివేశారు. కనుక బెరయాలో ఒక సంఘం. కనుక మాసిదోనియాలో ఉన్న సంఘాలు అని అంటాడు ఒక చోట పౌలు గారు. 2వ కొరింథీ 8వ అధ్యాయంలో ఈ మాసిదోనియాలో ఉన్న సంఘాలు ఏవేంటి అని అంటే ఫిలిప్పీ సంఘము, తెసలోనిక సంఘము, మూడవదిగా బెరయ సంఘం. ఈ 3 సంఘాలు ఎక్కడ ఉన్నాయంట? మాసిదోనియా ప్రాంతంలో, అంటే మాసిదోనియా అనే దేశంలో ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ఈ రీతిగా తెసలోనిక సంఘాన్ని ఏర్పరిచాడు. దానిలో ఉన్న విశ్వాసులు వారు. అయితే సేవకుడు ఎవరు లేరు. అయినప్పటికీ వారు ఎలాగున్నారో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకొని మనము బలలో పాలు పొందాం. అలాగ మన సంఘం ఉండాలి. సువార్త చెప్పాడు. అక్కడ కలవరం వచ్చింది. వీరిని కొట్టడానికి, బంధించడానికి, జైల్లో వేయడానికి చాలామంది వచ్చారు. అయితే కొంతమంది సహోదరులు యాసోను కలిసి వీళ్ళని రాత్రి వేళ వేరే ఊరు పంపించేశారు. ఈయన అక్కడికి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో తెలియాలి కదా! ఇక్కడ ఒక సంఘం ఏర్పడింది. ఒక ఆయన ఏర్పరిచాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి ఒక ఆశ ఉంటుంది. ఏం ఆశ ఉంటుంది? అరే, ఏలూరులో సియోను సంఘాన్ని నేను స్థాపించాను. ఆ సంఘము ఎలాగుంది అని ఆశ ఉంటుంది కదా! అలాగే తిమోతిని పంపించాడు. చూడండి, తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. కాబట్టి మేము మీ యొద్దకు రావాలని ఇంటిమి,
పౌలను నేను పలుమారు రావాలని ఉంటిమి గాని సాతాను మమ్మును. పాపం పౌలు గారు వద్దామని చూశారు కానీ సాతాను ఏం చేస్తుందంట అంటే అనేక మంది అల్లరి వారిని రేపుతుంది, గొడవ చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, రాకుండా అడ్డుకుంటున్నారు. ఈ సమయంలో తిమోతికి చెప్పి, తిమోతి, నేను వెళ్తే అక్కడ చాలా అల్లర్లు జరుగుతున్నాయి, నన్ను జైల్లో వేస్తారు, రకరకాల ఇబ్బందులు పెడతారు, కనుక వాళ్ళు ఎలా ఉన్నారో ఒకసారి చూసిరా అని పంపించాడంట. మూడవ అధ్యాయము మొదటి 4 వచనాలు రాయబడినాయి కదా, నేను చదువుతున్నాను, ఒకసారి గమనించండి. దయచేసి ఎవరు పడుకోవద్దు, ఒకసారి దేవుని వాక్యాన్ని వినండి. కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేము ఒంటిగా నైనను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడును కదలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరుచుటకు, మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకు మన సహోదరును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిని. కనుక తిమోతిని పంపించాడు. తిమోతిని పంపించినప్పుడు తిమోతి వెళ్ళాడు, వచ్చాడు. ఇప్పుడు ఈయన ఆశగా చూస్తున్నాడు వారు ఎలాగా ఉన్నారు. తిమోతి ఏం చేశాడంట, ఏ వర్తమానం తెచ్చాడు చూడండి. 6వ వచనం అందరం కలిసి చదువుదాం. 6వ వచనం, తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మల్ని ఎలాగ చూడని అపేక్షించుచున్నామో అలాగే మీరును మమ్మను చూడని అపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మను ప్రేమతో జ్ఞాపకం చేసుకుంటున్నారని మీ విశ్వాసమును గూర్చియు మీ ప్రేమను గూర్చియు సంతోషకరమైన సమాచారము మాకు, నాతో కలిసి చెప్పండి, మీ విశ్వాసమును గూర్చియు మీ ప్రేమను గూర్చియు సంతోషకరమైన సమాచారమును మాకు తెచ్చెను. ఏ సమాచారం తెచ్చాడంట తిమోతి? తెస్సలోనికి వెళ్ళి వారం చూసి తిరిగి వచ్చి ఏ సమాచారం తెచ్చాడు? అబ్బా అనా పౌలనా, మనము ఏ సువార్త ప్రకటించామో ఆ దేవుణ్ణి వారు వదలకుండా నమ్మకంగా వారు ప్రభువుని అంటిపెట్టుకొని ప్రభువుని ఆరాధిస్తూ దేవుని సంఘానికి క్రమం తప్పకుండా వెళుతూ ప్రభు పరిచర్లో వారు చక్కగా ఉన్నారు, వారు కలిసిమెలిసి ఉన్నారు, వారు ఎంతో సహనంతో ఉన్నారు అని ఎన్నో మాటలు సంతోషకరమైన సువార్తమానం తెచ్చాడు. కనుక మన సంఘమును గురించి కూడా దేవుడు అట్టి సమాచారం వినాలి. సియోను సంఘము అంటే ఏదో అలవాటు చొప్పున వచ్చి వెళ్ళిపోవడం కాదు. ఎందుకు ఈ ఆదివారము, తర్వాత ఎందుకు ఈ ప్రార్థన కూడికలు, ఎందుకు ఉపవాస కూడికలు, ఇవన్నీ అని అంటే మనం బలపరచబడ్డానికి. ఇప్పుడు సేవకులు లేరు, పౌలు గారు వెళ్దామని చూశాడు, వాళ్ళు రానివ్వట్లేదు. సేవకులు లేరు, పాస్టర్ గారు లేరు, బలపరిచేది లేరు, వాక్యం చెప్పేవారు ఎవరు లేరు. అయినా సరే వాళ్ళు ఎలా ఉన్నారు అని అంటే ఒక 3 విషయాలు త్వరగా చూడండి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 2-3 వచనాలు. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసము, మన ప్రభువైన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పు మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు. ఫస్ట్ వన్, తెస్సలోనికా ఈజ్ ఏ మెమరబుల్ చర్చ్. జ్ఞాపకం ఉంచుకునే చర్చ్, జ్ఞాపకము ఉంచుకోదగ్గ సంఘము. ఏమని జ్ఞాపకం చేసుకోవచ్చు? ఆ సంఘము గురించి వింటే ఒకటి జ్ఞాపకం వస్తుంది. ఏమని వస్తుంది అని అంటే, మొట్టమొదటిగా వాళ్ళు ఎలా ఉన్నారు? విశ్వాసముతో కూడిన పని. మొట్టమొదటిగా విశ్వాసముతో కూడిన, కనుక వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారంటే విశ్వాసంతో కూడిన పని. యాకోబు అన్నాడు 2వ అధ్యాయం 20వ వచనంలో, క్రియలు లేని విశ్వాసము ఎలాంటిదంట? మృతం. అర్థమైందండి? క్రియలు లేని విశ్వాసము. విశ్వాసం అంటే ఏంటి అని అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 1వ వచనము, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజు. అర్థమైందా?
విశ్వాసం అంటే ఏంటి? మీకు ఒక్క మాటలో అర్థం చెప్పాలంటే, అదృశ్యమైనవి ఉన్నయి అనేదానికి ఇప్పుడు పరలోకం ఉందా? మనకు తెలుసా? చూసామా? చూడల. అయినా మనం ఏం జేయాలా? ఇప్పుడు షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఉన్నారు. నెబుకద్నెజర్ ఏం జేశాడు? ఏం జేశాడు? పెద్ద అగ్నిగుండం బెట్టాడు. మీరు ఆ విగ్రహానికి మొక్కకపోతే మిమ్మల్ని ఎక్కడేస్తాము? అగ్నిగుండంలో. దేవుడు అన్నాడు, మీరు విగ్రహానికి మొక్కొద్దు. అయ్యా విగ్రహాన్ని మొక్కకపోతే మమ్మల్ని ఎక్కడేస్తాడు? అగ్నిగుండంలో ఏస్తాడు. అగ్నిగుండంలో మీకు ఏసీ రూమ్ పెట్టాను అన్నాడు. ఎవరు? దేవుడు. ఏసీ రూమ్ కనబడుతుందా వాళ్ళకు? చూస్తే ఏం కనబడుతుంది? అగ్నిగుండం కనబడుతుంది. ఇప్పటికి వీళ్ళు విశ్వాసం ఉంచాలి. ఏం విశ్వాసం ఉంచాలా? అగ్నిగుండంలో ఏముంచాడు దేవుడు నాకు? ఏసీ రూమ్ ఉంచాడు. ఇప్పుడు బయట కనబడట్లేదు. వీళ్ళు విశ్వాసం ఉంచి ఎక్కడికెళ్లారు? అగ్నిగుండంలో పడవేయబడ్డారు. పడవేసినాక తెలిసింది. ఏముంది? నిజంగానే అంటే ఏసీ రూమ్ అంటే కాలకుండా చక్కగా వాళ్ళు ఉన్న స్థలం. ఇప్పుడు దానియేలు ఉన్నాడు. సింహాల బోన్లో ఏస్తామన్నారు. దేవుడు అన్నాడు, ఆ సింహాల నోటికి నేనేం చేశాను? సింహాల నోటిని మూసేశాను. మూసేయడం అంటే ఏమేశాను? ఫెవికిక్ గమ్మేసాను ఆడి నోటికి అన్నాడు. అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? ఇప్పుడు ఈయన పడ్డాడు. నిజంగానే అక్కడికెళ్ళాక సింహాలు ఏమై ఉన్నాయి? ఏమై ఉన్నాయి? ఆ! అదే విశ్వాసం. అంటే మనకు తెలియని దాన్ని దేవుడు చెప్పినప్పుడు దాన్ని వినడమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక అదృశ్యమైనవి ఉన్నవనడానికి విశ్వాసం. మన సండే స్కూల్ నుండి ఒక స్టోరీ చదువుతాం. అందరూ ఒక చర్చ్‌కి పాపం వాళ్ళు పంటలు పండట్లేదంట. అందరూ కలిసి ప్రార్థన చేయడానికి సంఘానికి వెళ్దాం అనుకున్నారు మందిరానికి. వెళ్లి ప్రార్థన చేద్దాం. దేని కొరకు? ఒక తల్లి చెప్పిందంట వాళ్ళ పాపకి, అమ్మా మనము చర్చికెళ్ళాలి ఈరోజు అంటే, ఎందుకు మమ్మీ ఈరోజు ఆదివారం కాదుగా? ఆదివారం కాదు, చర్చికి వెళ్ళి మన వర్షం గురించి ప్రార్థన చేయాలి అందరం అనుకున్నారు. కనుక మనం అందరం వెళ్దాం అని బయటకొచ్చిన తర్వాత చెప్తుంటే, ఈమె అందంట పాప, అమ్మ అట్లయితే ఒక్క నిమిషం ఆగని గబగబా పరిగెత్తిందంట ఇంట్లోకి. ఏం తీసుకొత్తాకి? ఏం తీసుకొత్తాకెళ్ళింది? తెలీదా మీకు ఈ స్టోరీ? ఆ! ఒకటి పట్టుకొచ్చిందంట. ఏం పట్టుకొచ్చింది? గొడుగు పట్టుకొచ్చిందంట. గొడుగెందుకి అని అందంట ఆళ్ళమ్మ. మనం ఎక్కడికెళ్తున్నాం? వర్షం గురించి ప్రార్థన చేయడానికి ఎళ్తున్నాం. ఇప్పుడు దేవుడేమిస్తాడు? వర్షం ఇస్తాడు. మరి ఇంటికి రావాలంటే గొడుగుండాలిగా అని అందంట. అదే విశ్వాసం కదా! కనుక మన క్రియలు ఎలా ఉండాలంటే విశ్వాసంతో కూడినదై ఉండాలి. అంతేగాని ఏదో ఆ! ఒక మాట అనుకోని దేవుడు ఉన్నాడులే అని అనుకోని మరలా మనం వేరే చూస్తా ఉంటాం. అలా కాదు. సంపూర్ణంగా విశ్వాసం ఉంచాలి. ఈ తెస్సలోనిక సంఘం అలా ఉంది. రెండవది ఎలా ఉన్నారంట? ప్రేమతో కూడిన మీ ప్రయాసము. తెస్సలోనిక మొదటి అధ్యాయము 2వ వచనంలో విశ్వాసంతో కూడిన మీ పని, రెండవది ప్రేమతో కూడిన మీ ప్రయాసము. కనుక వారిలో ఏముందంట? ఆ! ఏ ఏ ప్రయాసము? ఏ ప్రయాసము? ప్రేమతో కూడిన ప్రయాసము. కనుక మన సంఘంలో అటువంటి ప్రేమ ఉండాలి అందరం. అందరూ గూడా ఇక్కడ అంటాడు. చూడండి, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక న 4వ అధ్యాయము 9వ వచనం. సహోదర ప్రేమను గూర్చి మీకు వ్రాయనక్కర్లేదు. మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే. కనుక మీకు వ్రాయనక్కర్లేదు అనంటే ఏంటి? వాళ్ళు ఎలా ఉన్నారు? ఒకరినొకరు ఏం కలిగి ఉన్నారు? ప్రేమ, సహోదర ప్రేమ కలిగి ఉన్నారు. 2వ తెస్సలోనిక 1వ అధ్యాయము 3వ వచనంలో చివరి రెండు లైన్‌లు చదువుతున్నాను గమనించండి. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ, ఎదుటివారి ఎడల ఏం చూపుతున్నారంట? కనుక సంఘములో ఇది ఉండాలి. ఇది ఉందా లేదా? మనం పరీక్షించుకోవాలి. ఇవన్నీ ఎందుకు చదువుతున్నామంటే తెస్సలోనికలో ఇవి ఉన్నాయి. ఇవి మన సంఘంలో ఉన్నాయా? మన సంఘంలో
విశ్వాసంతో కూడిన పని జరుగుతుందా? రెండవదిగా అందరము ప్రేమ కలిగి ప్రయాస పడుతున్నామా? కనుక చాలా సంఘాలు ఎందుకు ఈరోజు విచ్ఛిన్నమైపోతున్నాయి అని అంటే, ఒకరిలో ఒకరికి ఏమి లేదంట? ఏమి లేదండి? ప్రేమ లేదు. నిజముగా లేదు. శత్రువు ఆ రీతిగా మొదలవుతున్నాడు. మనకు తెలియకుండా ఏమైపోతామంటే విచ్ఛిన్నమైపోతాం. మనకు తెలియకుండానే. ఇప్పుడు చూడండి, ఒక కుటుంబం ఉంది. చిన్నప్పుడు అన్నదమ్ములు ఉంటారు. ఎంత చక్కగా ఉంటారు? ఉంటారా? ఉండరా? చిన్నప్పుడు చక్కగా ఎదుగుతూ ఉంటారు. చక్కగా ఎదుగుతూ ఉంటారు. ఒకరికంటే ఒకరికి ప్రేమ ఉంటది. ఒకరికొకరికి అంటే గౌరవం. ఒకరికే భోజనం ఉంది. అన్న అంటాడు, "అరే తమ్ముడు నాకు లేకపోయినా పర్లేదు. నువ్వు తిను" అంటాడు. తమ్ముడు అంటాడు, "లేదన్న ఇద్దరం చెరో కొద్దిగా తిందాం." అలాంటి ప్రేమ ఉంటాది. ఇప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి. ఇప్పుడు ఏమైపోతారు? ప్రేమ ఏమైపోయింది? ఎక్కడో అవసరం లేదు. బయట ఎక్కడో అవసరం లేదు. మన కుటుంబంలోనే చిన్నప్పుడు పెరిగారు. ఒకరు ఒకరు ఆప్యాయంగా ఉన్నారు. ఇప్పుడు పెద్దయిన తర్వాత వాడికంటే నేను గొప్పగుండాలి. నా ఆస్తి ఎక్కువుండాలి. అనుకోరా? ఏమండి? చాలామంది అంటే అనుకోనోళ్ళు గూడా ఉన్నారు. నాకంటే మా తమ్ముడు బాగుండాలి. మా తమ్ముడు అనుకుంటాడు, మా అన్న బాగుండాలి అనుకుంటారు. కానీ కొంతమంది ఉన్నారు గానీ, చాలామంది ఎలా ఉన్నారు? వాళ్ళ పిల్లల కంటే మా పిల్లలు గొప్పవాళ్ళుగున్నారు. ఉండాలి. అని కుటుంబాలు ఏమైపోతున్నాయండి? విచ్ఛిన్నమైపోతున్నాయి. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక్క తల్లి కడుపున పుట్టిన అన్నదమ్ములకి అటువంటి భావన వచ్చేస్తే, ఇప్పుడు సంఘంలో అనేక మంది ఉన్నాం. మనలో ఉండవంటారా? విభేదాలు ఉండవంటారా? ఉండవంటారా? ఆహా! వాళ్ళు గొప్ప పని చేస్తున్నారు. నాకేంటి ఈ పని? నేనేంటి ఇలాగున్నాం? ఏం అవసరం లేదు. మనము ఇవన్నీ ఎప్పుడు పోతాయి అనంటే, మనలో ప్రేమున్నప్పుడు ఏమవుద్దండి? మనలో ప్రేమున్నప్పుడు ఇవన్నీ కూడా ఏమైపోతాయి? మాసిపోతాయి. కప్పివేయబడద్ది. అందుకని అన్నాడు. ప్రేమ అన్నిటిని ఏం చేస్తదంట? కప్పును. ప్రేమ అన్నిటిని తాలుకొనును. ప్రేమ అన్నిటిని ఓర్చుకొనును. కనుక చాలా నేర్చుకుంటాను నేను. ఏందంటే దేవుని ప్రేమతోనే జయించగలం. కోపంతో మనం దేన్ని కూడా ఇప్పుడు చాలామంది ఉంటారు. మా బంధువులున్నారు. చాలా వాళ్ళు ద్వేషము వెళ్ళగక్కుతూ ఉంటారు. మనం ఏం జేయాలా? మనము గూడా ద్వేషంగా, కోపంగా అరిస్తే బంధాలు ఏమైపోతాయి? ఏమైపోతాయండి? విడిపోతాయి. మనం ఏం జేస్తాం? ప్రేమతో వాళ్ళని వాళ్ళేదైనా అన్నా సరే, మనం ఏం జేస్తాము? సహించి మరలా వారిని ప్రేమతో పలకరించి అలా 2, 3 సార్లు చేసామనుకోండి, వారే మరలా ఏం చేస్తారు మనలను? ఆ! కనుక చాలామంది ఇప్పుడు ఏమవుతాడు? చాలా అనుకుంటూ ఉంటారు. అదిగో నేను వెళ్తున్నప్పుడు ఏదో ఉమ్మొచ్చింది. ఒకళ్ళు ఎదురయ్యారు. ఉమ్మొచ్చింది. ఊసాం రోడ్డు మీద. ఇప్పుడు వాళ్ళేమనుకుంటారు? ఏమనుకుంటారు? నన్ను జూసే ఇప్పుడు ప్రేమ ఉందనుకోండి మనలో. మనలో ప్రేమ ఉందనుకోండి వాళ్ళ ఎడల. అప్పుడు మనకేం ఆలోచనొస్తది? వాడికేదో ఉమ్మొచ్చింది ఊసుకున్నాడు. "ఏరా బాగున్నావా?" అని అంటాం. అంతే కదా! కానీ ప్రేమ లేదు. కోపం ఉందనుకోండి, ఈడు అక్కడి నుండి వస్తున్నాడు. నా ముందే వచ్చిందా ఉమ్ము? అక్కడెక్కడో రావచ్చు గదా! అంటే ఆ! ఎవరు నూసాడు? నన్ను నూసాడు. చూడండి ఒకే సందర్భం 2 రకాలుగా ఆలోచన చేస్తే ఏ ఒకటేమో ద్వేషం కలిగిస్తుంది. ఇంకొకటేమో ప్రేమతో ఆలోచిస్తే అది కప్పుతుంది. ఒకవేళ నువ్వు ప్రేమతో పలకరిస్తే వాడు కావాలని ఊసినా ఆ! వాడేం జేస్తాడు? నవ్వుతూ మనం పలకరిస్తే వాడేం చేస్తాడు? మనలను పలకరిస్తాడు. కనుక ఈ సంఘములో అలాంటి ప్రేమ కలిగి ఉన్నారు ఒక్కొక్కరు. మూడవదిగా వాళ్ళెలా ఉన్నారంటే, రెండో రెండవ అధ్యాయం మొదటి అధ్యాయము రెండవ వచనం. విశ్వాసంతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన ప్రయాసము, నిరీక్షణతో కూడిన ఓర్పు. వాళ్ళకేముందంట? ఏముందండి? నిరీక్షణతో కూడిన ఓర్పుంది. నిరీక్షణ ఉంది. ఏంటి మన నిరీక్షణ అంటే, ఒకరోజు ప్రభు వస్తాడు. మనల్ని ఏం చేస్తాడు? ప్రభు మనల్ని ఏం చేస్తాడు? ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు అని నిరీక్షణ. ఈ నిరీక్షణ ఉన్నప్పుడు మనకేం కలిగి ఉండాలంట? ఏం కలిగి ఉండాలి? ఓర్పు ఉండాలి. సహనం ఉండాలి. అనేక పరిస్థితులు, హింసలొస్తాయంట.
చూడండి, 2 తెస్సలోనిక 1 అధ్యాయము 4 వచనం. ఈ తెస్సలోనిక సంఘంలో ఇవన్నీ ఉన్నాయి. అందువలన మీ హింసలన్నిటిలో, మీరు సహించున్న శ్రమలన్నిటిలో మీ ఓర్పును, విశ్వాసమును చూసి మేము దేవుని సంఘములో మీ యందు పౌలు గారు చెప్తున్నాడు. ఇగో, మీరు శ్రమల్లో, హింసల్లో మీకు ఓర్పు చూసి మేమేం చేస్తున్నాము? అతిశయిస్తున్నాం దేవుని యందు, సంతోషిస్తున్నాం. కనుక ఎన్నో హింసలు వస్తాయి, ఎన్నో శ్రమలు వస్తాయి. ఒకసారి గమనించండి, సేవకులు లేరు ఆ సంఘంలో. పౌలు గారు వెళ్ళాలన్నా వెళ్ళలేకపోతున్నాడు. అయినా సరే అన్ని సంవత్సరాలు కూడా వారికి దేవుని వాక్యం చెప్పేవాళ్ళు లేరు. ఏదో సువార్త చెప్పి వచ్చేసాడు. అయినప్పటికీ వారు ఎలా ఉన్నారంట? విశ్వాసం కలిగి ఉన్నారు, ప్రేమలో కలిగి ఉన్నారు, మూడవదిగా ఓర్పు కలిగి ఉన్నారు. ఈ 3 చెప్తే ఒక వచనం గుర్తు రావాలి మీకు. ఎవరికైనా గుర్తొస్తుందా? ఎవరికైనా గుర్తొస్తుందా? చూడండి, మొదటి కొరింథీ 13:13. మొదటి కొరింథీ 13:13. మొదటి కొరింథీ 13:13. అందరం కలిసి చదువుదాం. మొదటి కొరింథీ 13:13. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును. వీటిలో శ్రేష్టమైనది నిలిచేయి 3 అంట. ఏవేంటి అవి? విశ్వాసము, నిరీక్షణ, ఈ 3 ఉన్నాయి. ఎవరిలో ఉన్నాయి? ఏ సంఘంలో ఉన్నాయి? తెస్సలోనిక మనం చూసుకున్నాం కదా ఆ 3. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఈ 3 ఉండటం బట్టి ఆయన జ్ఞాపకం వస్తున్నారు పద్దాక. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మాట వస్తే చాలు పౌలు గారికి ఎవరు జ్ఞాపకం వస్తున్నారు? తెస్సలోనిక సంఘం, మెమొరబుల్ చర్చ్, జ్ఞాపకం చేసుకునే సంఘము. కనుక మన సంఘము సియోను సంఘము ఈ 3 కలిగి ఉండాలి. రెండవదిగా ఇంకో 10 నిమిషాల్లో ముగిచ్చేస్తాను. ఖచ్చితంగా 12:35 అయింది. 12:45కి క్లోజ్ చేసేస్తా. ఓకేనా? కొన్ని మాటలు మనం చూద్దాం. రెండవదిగా తెస్సలోనికలకు రాసిన పత్రిక 1 అధ్యాయము 7-8 వచనాలు కలిసి ఉన్నాయి. చదువుదాం. 7-8 వచనం అందరూ కలిసి. కాబట్టి మాసిదోనియాలోను, అకియాలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. నాతో కలిసి చెప్పండి. మాసిదోనియాలోను, అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. సెకండ్ వన్, మోడల్ చర్చ్. ఫస్ట్ వన్, మెమొరబుల్ చర్చ్, అంటే జ్ఞాపకం చేసుకునే సంఘము. ఏ విషయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు? వారు విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. కనుక ఇవి చూస్తే తెస్సలోనిక సంఘం గుర్తొచ్చినట్లు మనం చూస్తే, లేకపోతే ఆ 3 విషయాలు తలంచుకున్నప్పుడు ఎవరికైనా మన సంఘము జ్ఞాపకం రావాలి. ఎక్కడున్నా, ఇక్కడ వచ్చి పరిచర్య చేసే మాలాంటి వారైనా, దైవజనులైనా, ఈ ప్రాంతంలో ఎవరైనా సరే మిమ్మల్ని గూర్చిన వారు, ఇదిగో సియోను సంఘము ఇలా ఉంటుంది అని జ్ఞాపకం చేసుకునేటట్లు ఉండాలి. తర్వాత రెండవదిగా సెకండ్ వన్, మోడల్ చర్చ్, అంటే మాదిరికరమైన సంఘం. అక్కడ మాసిదోనియాలోను, అకయలోను అక్కడ విశ్వాసులందరికీ వీళ్ళు ఎలా ఉన్నారు? మాదిరిగా ఉన్నారు. చూడండి, తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము వేటిలో మాదిరి అని అంటాడు. తిమోతి పత్రిక 2వ తిమోతిన 1 తిమోతి 4వ అధ్యాయము 11-12 వచనాలు అందరం కలిసి చదువుదాం. 11వ వచనం నుండి 11-12. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటల్లోనూ, ప్రవర్తనలోనూ, ప్రేమలోనూ, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. దేనిలోనంట? దేనిలో? మాటలలో. సెకండ్ వన్, ప్రవర్తన. మూడవది ప్రేమ. నాలుగవది విశ్వాసము. ఐదవది పవిత్రత. ఆరవది 5 పవిత్రతలో ఎవరికి మాదిరిగా ఉండాలంట? కనుక ఈ సంఘంలో ఉన్న మాట, ఇప్పుడు ఏలూరులో చాలా సంఘాలు ఉన్నాయి,
ఇప్పుడు అన్ని సంఘాలకు మన సంఘము మాదిరిగా ఉండాలి. దేనిలో మాదిరిగా ఉండాలి? దేనిలో మాదిరిగా ఉండాలి? మాటలలో. తర్వాత మన ప్రవర్తనలో. కనుక చాలామంది అనుకోవాలి. ఇదిగో వాళ్ళు మాటలు ఎలా ఉంటాయంటే, విశ్వాసులకు తగినట్లు మాట్లాడతారు వాళ్ళు. వాళ్ళు ప్రేమపూర్వకంగా మాట్లాడతారు. ఆ! వాళ్ళ ప్రవర్తన ఎంతో పవిత్రంగా ఉంటది. పరిశుద్ధంగా ఉంటది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎక్కడ ఉన్నా, మనం ఏ స్థలాల్లో పని చేస్తున్నా, ఇట్టి సాక్ష్యం కలిగి ఉండాలి. ఇట్టి సాక్ష్యం కలిగి ఉండాలి. ఇదిగో పలానా సహోదరుడు, ఇదిగో పలానా వ్యక్తి ఆయన సంఘానికి వెళ్తాడు. ఆ సంఘానికి వెళ్తాడు. ఆయన అందరిలా మాట్లాడడు. ఒకాయన మొన్న ఒక పెళ్లి వివాహంలో ఫిలిప్ గారని ఒకాయన వచ్చాడు. ఆయన సాక్ష్యం చెప్పాడు. ఆయన రాజుల కులంలో నుండి రక్షణ పొందాడు. ఆయనను దేవుడు రక్షించాడు. వాళ్ళ అమ్మ కూడా ఊసిందంట మొహాన్న. వాళ్ళ అమ్మ ఏం చేసిందంట, అసలు తల్లి కుమారుడు ఎంత చెడ్డవాడైనా మొహాన ఊస్తదా? ఊయదు. కానీ దేవుడిని నమ్ముకున్నందుకు మొహాన ఊసిందంట. తర్వాత మళ్ళీ ఆమె కూడా రక్షణ పొందిందంట. ఆయన చాలా అన్నిట్లో హైందవ ధర్మంలో అన్నిట్లో ఆయన ప్రావీణ్యం. అన్నీ చదువుతాడంట. అన్ని గ్రంథాలకు కంఠస్థం చేశాడంట. భజనలు చేస్తాడంట. అన్నీ చేస్తాడంట. ఇంటర్‌కెళ్ళాడంట. ఇంటర్ క్లాస్‌లో కూర్చున్నారు. ఇప్పుడు పీరియడ్ అవ్వగానే ఇంకో మాస్టర్ వచ్చేసరికి ఏముంటది కొద్దిగా గ్యాప్ ఉంటది. ఈ గ్యాప్‌లో ఏం చేస్తారు అందరూ? ఏం చేస్తారు? చక్కగా మౌనంగా ఉంటారా? గోల గోల చేస్తారు. ఇక వాళ్ళు ఏం మాట్లాడతారో తెలీదు. ఇక కప్పలకు బెక బెక అన్నట్టు ఉంటాయి. ఆ సమయంలో ఒక వ్యక్తి మౌనంగా కూర్చుంటున్నాడంట. ఈయన దృష్టి ఆయన మీద పడింది. ఏంటి అందరూ మాట్లాడుతున్నారు, ఈ వ్యక్తి మాట్లాడలేదని కొన్ని రోజులు గమనించి అడిగాడంట. "అరే! నువ్వెందుకు మాట్లాడట్లేదు?" అనంటే ఆయన అన్నాడంట, "మన మాటలన్నీ దేవుడు వింటాడు" అన్నాడంట. మన మాటలన్నీ వింటాడా? వినడా? దేవుడు వింటాడా? వినడా? అందుకని నేను మాట్లాడను అని అన్నాడంట. అది ఈయనకు దృష్టి. ఈయనకు సంతోషం వేసిందంట. అరే! ఈయన భలే మాట్లాడుతున్నాడు. అందరూ ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు. కానీ ఈయనేంటి దేవుడు వింటాడు అనని ఆయన ఈయన్ని ఆకర్షించాడు. అట్లాగా అసలు ఏంటి? దేవుడెవరు? అని ఆయన్నడిగి, ఈయన కొన్ని ప్రశ్నలకు జవాబు పొందుకొని 7 నెలలో చాలా రోజులు ఆయన వెంటబడి మొత్తం అన్నీ తెలుసుకొని, ఇప్పుడు దేవుని సువార్త చేస్తన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా! కనుక మన మాటలు ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి? మనము మాదిరికరంగా ఉండాలి. మన ప్రవర్తన, మన పవిత్రత. కనుక ఆ సంఘము ఏ రీతిగా మాదిరికరంగా ఉందో అలా ఉండాలి. మూడవదిగా మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము, మూడవ అధ్యాయము 8వ వచనం. 3:8 ఏలయనగా మీరు ప్రభునందు స్థిరముగా నిలిచితిరా, మేమును బ్రతికినట్లే. కనుక ఆయన ఉద్దేశ్యం ఏంటంటే, నేను సువార్త ప్రకటించి వచ్చేసాను. వాళ్ళు స్థిరంగా ఉన్నారా లేదా అనని చూస్తే వాళ్ళు ఎలా ఉన్నారంట? వాళ్ళు ఎలా ఉన్నారు? చాలా స్థిరంగా ఉన్నారు. థర్డ్ వన్, మౌంటైన్ లైక్ చర్చ్. అంటే పర్వతము వలె కదలకుండా వాళ్ళు ఎలా ఉన్నారంట? స్థిరంగా ఉన్నారు. ఏదైతే వారు తెలుసుకున్నారో, వారు చాలా విగ్రహారాధికులు. చూడండి, తెస్సలోనికలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9, 10 వచనాలు చూస్తే అక్కడ చాలా మాటలు వారి గురించి ఉన్నాయి. మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలుగును, అక్కడి జనులు మిమ్మల్ని గూర్చి తెలియజెప్తున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతునకు దేవునికి దాసులయ్యారు. కనుక విగ్రహాలను విడిచిపెట్టి నిజదేవుణ్ణి ఎరిగారు. ఇంకా ఈయన సువార్త చెప్పి వెళ్ళిపోయాడు.
ఎన్నో శ్రమలొచ్చినియి, హింసలొచ్చినియి. మనం చూసుకున్నాం గదా! రెండవ తెస్సలోనిక మొదటి అధ్యాయం 3వ వచనంలో ఎన్నో హింసలు, శ్రమలొచ్చినియి. ఆ హింసలు, శ్రమల్లో కూడా వీళ్ళేం చేశారు? ఆ! విడిచిపెట్టిన విగ్రహాలు మళ్ళా పట్టుకోకుండా, వీరు జీవముగల దేవుని యందు విశ్వాసముంచి కదలకుండా స్థిరంగా ఉన్నారు. ఎవరు స్థిరపరిచారు వాళ్ళని అననంటే, చూడండి ఇదే రెండవ తెస్సలోనిక మూడవ అధ్యాయము, మూడవ వచనం. మూడవ అధ్యాయం, మూడవ వచనం. అయితే ప్రభువు నమ్మదగినవాడు. ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును. దుష్టత్వము నుండి అంటే దుష్టత్వం నుండి కింద ఏమనుంది? ఇప్పుడు ఈయన సువార్త ప్రకటించాడు కదా! విగ్రహాలు విడిచిపెట్టారు. దేవుణ్ణి నమ్ముకున్నారు. ఇప్పుడు దుష్టుడు ఊరుకుంటాడా? ఏవండి? దుష్టుడు ఊరుకుంటాడా? ఊరుకుంటాడా? వీళ్ళకి ఏం తీసుకొస్తాడు? అనేక శ్రమలు తీసుకొస్తాడు. ఇబ్బందులు తీసుకొస్తాడు. అయితే ప్రభువు ఎలాంటి దేవుడంట? ప్రభువు ఎలాంటి దేవుడు? ప్రభువు నమ్మదగినవాడు. నాతో కలిసి చెప్పండి. ప్రభువు నమ్మదగినవాడు. ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును. ఇది జ్ఞాపకం చేసుకోండి. కానీ ఎన్ని పరిస్థితులు వచ్చినా విశ్వాసం నుండి కదిలిపోయే పరిస్థితులు వస్తాయి. ఎన్నో భయంకరమైనవి వస్తాయి. శ్రమలలో ఎటువంటి శ్రమలు వస్తాయి అంటే, యోబుకొచ్చిన శ్రమలు తన భార్య అంటుంది, తన భర్త దగ్గరికొచ్చి ఏమని అంటుంది? దేవుణ్ణి దూషించి చావు, ఎందుకు నీ బతుకు? దేవుడు దేవుడని న్యాయంగా బ్రతికావు, చక్కగా వాక్యానుసారంగా బ్రతికావు, ఎందుకు నీకు ఇన్ని శ్రమలు? ఆఖరికి పిల్లలు కూడా చనిపోయారే, ఇల్లు కాలిపోయింది, నీ ఆస్తి యావదాస్తి కాలిపోయింది, ఎందుకు? దేవుని దూషించు అని అంటే ఆయన అన్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట. దేవుడి వలన మేలేనా మనం పొందేది? కీడు మనము పొందకూడదా? ఎంత చక్కని మాట అండి! ఎంత చక్కని మాట! దేవుని వలన మనం ఏం పొందాలా? మేలే పొందాలా? కీడు మనము. చాలామంది దైవజనులు ఆ మాట అన్నారు. కీడు అనిపించేటప్పుడు దేవుడు కీడు అనిపిస్తాం ఏమవుద్ది? ఆ కీడులో కూడా మనకి ఏం చేస్తాడు దేవుడు? దేవుడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఎన్ని శ్రమలు వచ్చినా ఈ సంఘం ఎలా ఉంది? స్థిరంగా ఉంది. నెంబర్ 1 తెస్సలోనిక సంఘము ఎలా ఉంది అని అంటే, మెమరబుల్ చర్చ్, జ్ఞాపకం ఉంచుకోదగ్గ సంఘము. ఎందుకు? వారికి ఏముంది? విశ్వాసంతో కూడిన పని, ప్రేమతో కూడిన ప్రయాసము, నిరీక్షణతో కూడిన ఓర్పు. మన సంఘములో ఇవి ఉండాలి. తర్వాత సెకండ్ 1 మోడల్ చర్చ్, అంటే మాదిరికరమైన సంఘము. దేనిలో మాదిరికరంగా ఉన్నారు వాళ్ళు? అన్నిట్లో ఉన్నారు. కొన్ని చూసాం. మాటలు, ప్రవర్తన, ప్రేమ, విశ్వాసము, పవిత్రత జ్ఞాపకం చేసుకోవాలి. పవిత్రత. కనుక యవనస్తులు మరి ముఖ్యంగా మన పవిత్రతను మనము కాపాడుకోవాలి. ఇతరులకు మాదిరిగా ఉండాలి. చివరిగా మూడవదిగా మౌంటైన్ లైక్ చర్చ్, అంటే పర్వతం వలె స్థిరంగా ఉన్న సంఘం. పర్వతము ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని అలలు కొట్టినా, ఎన్ని గాలిదుమ్ములు వచ్చినా పర్వతం ఎలా ఉంటుంది? స్థిరంగా ఉంటుంది. అలాగే మన జీవితము కూడా, విశ్వాస జీవితము, సంఘములో ఎన్ని పరిస్థితులు ఎదురొచ్చినా మనం ఎలా ఉండాలా? చాలామంది అంటారు, ఇంకో సంఘం లేదా? నన్ను అంటారా వాళ్ళు అని ఏమంటారు? చాలామంది అలా వెళ్ళిపోయే కాడికి అక్కడికి వెళ్తావు, అక్కడ ఇంకొకరంటే ఇంకొకటి అంటారు, అక్కడ నుండి వెళ్ళిపోతావు, ఇంకొకరంటే చివరాఖరికి ఎక్కడికి వెళ్తావు? సముద్రంలోకి దూకుతావు. అంతే కదా? అలా చాలామంది ఉన్నారు. కానీ ఎన్ని పరిస్థితులు ఎదురైనా దేవుడు మనం ఈ సంఘంలో ఉంచాడు. అవమానం వచ్చినా, ఏదో కొన్ని మాటలు వచ్చినా, ఏమొచ్చినా మనం మనల్ని కాదు రక్షించింది. మనం రక్షించింది ఎవరు? మనం రక్షించింది ఎవరు? విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు చూచుచు పందెపు రంగములో
ఓపికతో పరిగెత్తుదము. కనుక ఓపిక అవసరం. ఓపిక ఎందుకు అవసరం అంటే ఎన్నో పరిస్థితులొస్తాయి. అది మనం ఎవరిని చూడాలా? యేసు ప్రభువారిని చూడాలి. ఆయన చూస్తే వీళ్ళెవరు కూడా మనకు కనపడరు. ఎవరు కూడా కనపడరు. కనుక ఒకరోజు మా వాచ్‌మెన్ ఒకాయన, ఆయన చాలా సంవత్సరాలు పిల్లలు లేక బాధపడుతూ ఉన్నారు. భార్య, భర్త ఆళ్ళ అన్నదమ్ములు పక్కపక్కనే ఉంటారు. తన మరదలు పిల్లలు లేరని దూషించడాన్ని మాటలతో దూషించిందంట వీరిని. దూషిస్తే వచ్చి ఆఫీస్‌కొచ్చి ఆ నైట్ డ్యూటీలో బాధపడుతున్నాడు. నాకొక వాక్యం గుర్తొచ్చి ఆయన్ని కొద్దిగా కూర్చోబెట్టి దేవుని వాక్యం చెప్పి అక్కడ ఒక మాట ఉంటది. నరమాత్రుడు ఏమి చేయగలడు అని ఉంటది. అక్కడ నేను చెప్పాను. ఆ! నరమాత్రులు వాళ్ళు ఇప్పుడు కనబడతారు. నరమాత్రులు ఎలా ఉంటారు? ఇప్పుడు కనబడతారు. రేపేమవుతారో తెలీదు. అలాంటి వారిని గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడున్నాడు. నువ్వు ధైర్యంగా ఉండు. దేవుడు సహాయం చేస్తాడు అని చెప్పాను. అని చెప్పాను. ఆయన కొద్దిగా ధైర్యపడ్డాడు. ఇప్పుడు వాళ్ళకి చక్కటి పాప. 12 సంవత్సరాల తర్వాత పాప పుట్టింది. ఎంత ముద్దుగా ఉంటదో పాప. ఇప్పుడు 8, 9 చదువుతుంది. కనుక మనుషులు అంటే అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళ కుటుంబమే చక్కగా ఉంది. తర్వాత రానున్న దినాల్లో వాళ్ళ తమ్ముడు యవ్వనస్తుడే కరోనాలో చనిపోయాడు. అంటే చనిపోవాలని మనం కోరుకోకూడదు. అంటే మనుషుల పరిస్థితి చెప్తున్నాను. వాళ్ళేమో అన్నీ ఉన్నాయి. అప్పుడు రకరకాలుగా అన్నారు. తర్వాత ఆమె కుటుంబం చూస్తే భర్త లేడు ఇప్పుడు. ఇప్పుడు చూస్తే మొన్న ఆళ్ళింటికి వెళితే ఈమె కుటుంబం అలా ఉంది. ఆయన కుటుంబము అలా ఉంది. కనుక రాబోయే దినాల్లో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటామో మనకు తెలీదు. మనం దేని గురించి అతిశయించాల్సిన అవసరం లేదు. గర్వించాల్సిన అవసరం లేదు. ఒకరిని బాధ పెట్టాల్సిన అవసరం లేదు. భవిష్యత్తు ఎలా ఉంటదో మనకు తెలీదు. ఇప్పుడేదో కలిగిన దాన్ని బట్టి ఎదుటి వారిని ఆహ్, మనము తృణీకరించకూడదు. కనుక తెస్సలోనిక సంఘము వారు శ్రమల్లో, హింసలో ఎవరెన్నన్నా, ఎన్ని మాటలన్నా వాళ్ళు తట్టుకొని నిలబడ్డారు. ఆ రీతిగా మనముండాలి. తెస్సలోనిక సంఘములాగా మనం ఉందుముగాక. ఒకసారి మనము మోకరిద్దాం. ఒకసారి మోకరిద్దాం. కాబట్టి తెస్సలోనిక సంఘం అలా ఉంది కదా! మనం ఎలాగున్నాం? మనం ఎలాగున్నాం? ఒకసారి పరీక్షించుకోండి. 3 సంగతులు చెప్పాను. జ్ఞాపకం చేసుకునే సంఘము, మాదిరికరమైన సంఘము, స్థిరంగా ఉన్న సంఘము. నీ స్థితి ఎలాగుంది? నువ్వు మాదిరిగా ఉంటున్నావా? నీ మాటలు ఎలా ఉంటున్నాయి? నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒకసారి జ్ఞాపకం చేసుకో.